ప్రైజ్ ది లార్డ్. పైన ఇమేజ్‌లో చూస్తున్నాం కదండీ! బటర్‌ఫ్లై. ఇది స్వాభావికంగా ఒక గొంగళి పురుగు. చూపుకి చాలా అసహ్యం కలిగించేది. తాకడానికి కూడా చాలామంది ఇష్టపడం. ఇది ఇంత సుందరమైన రూపంలోనికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఇది తన స్వభావాన్ని మార్చుకోవటానికి చుట్టూ ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది. సెపరేట్ చేసుకుంటుంది. లోకానికి తను తాను ప్రత్యేకపరుచుకుంటుంది. ఇది ఎప్పుడైతే తన చుట్టూ గూడు ఏర్పాటు చేసుకుంటుందో, ఆ గూటులోని కొన్ని రోజులు ఆహారం లేకుండా, నీరు లేకుండా, చివరికి గాలి కూడా రాకుండా ఆ గూటిలోనే తన బాడీ మొత్తం కవర్ చేసుకుని, ఆ గూటిలోనే చచ్చిపోతుంది. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండీ! గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే గాని విస్తారంగా ఫలిస్తుంది. నీ జీవితంలో నువ్వు కూడా ఫలించాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా, ఈ లోకం నుంచి నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి అన్నా, నీలో కూడా గొంగళ పురుగు వంటి స్వాభావికంగా వచ్చే ఒక లక్షణాన్ని ఈరోజు నువ్వు విడిచిపెట్టుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ లైఫ్‌లో నీవు కూడా ఫలించాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, నీవు నీ కుటుంబము వర్ధిల్లాలి అంటే, ఈ లోక ఆలోచనలు, ఆశలు, కోరికలు సమస్తాన్ని విడిచి క్రీస్తు స్వరూప్యం కొరకు నీవు ప్రార్థించాలి. ఆయన స్వరూపంలో నీవు రావడానికి ప్రయత్నించాలి. ఇర్మియా గ్రంథకర్త చెప్తా ఉంటాడు కదా! గ్రీష్మకాలం గతించిపోతుంది అంటే వర్షాకాలం గతించిపోతుంది, చలికాలం వస్తూ ఉంది. కాలాలు మారుతున్నా కానీ స్వాభావికంగా వచ్చినటువంటి అలవాట్లను మనం విడిచిపెట్టడం లేదు. నీలో ఎటువంటి మార్పు కూడా కనిపించడం లేదు. మార్పు రావాలి అంటే నిన్ను నువ్వు సంపూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు, క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నీ యొక్క స్వభావాన్ని మార్చుకొనగలిగితేనే దేవుని యొక్క ఈ యొక్క గొంగళి పురుగు తన గూటిలోనే ఇట్లా చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు తరువాత అపురూపమైన రూపం, సుందరమైన రూపం, ముగ్ధ మనోహరమైన రూపాన్ని ఆ గూటిని చీల్చుకొని పురుగు వంటి తన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతన స్వరూపాన్ని తను కలిగి ఎంతో అందమైన రూపంతో బయటికి వస్తూ ఉందండి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ యొక్క బటర్‌ఫ్లై. కాబట్టి నీలో ఉన్న స్వభావాన్ని, స్వాభావికంగా వచ్చిన అలవాట్లను నీవు విడిచిపెట్టుకొనగలిగితే అందమైన, సుందరమైన స్వభావాన్ని నువ్వు కలిగి లోకానికి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు ఇతరులకు కనబడతావు. క్రీస్తు స్వరూపం నీలో ఉన్నప్పుడు నీవు కూడా క్రీస్తు వలె లోకానికి ప్రత్యేకంగా కనపడతావు. అప్పుడు నీవు, నీ కుటుంబము, నీవు కలిగిన సమస్తము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అనేకులకు నీవు దీవెనకరంగా మార్చబడతావు. ఆమేన్.